హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే ఇప్పుడు పర్ణశాలంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అండ్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. అలాగే లాస్ట్ ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు నైట్ అయితే అయింది ఫ్రెండ్స్, మేమైతే పర్ణశాలంకి వచ్చేదానికి. అండ్ ఇప్పుడైతే 7 o'clock అయింది. 8:30 కల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. అండ్ మేము టెంపుల్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసేదానికైతే వెళ్తున్నాం. చూడండి, టెంపుల్కి అయితే లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ చూస్తే చూడండి, మా గ్యాంగ్ అంతా మీటింగ్ పెడుతుంది. ఇక్కడ ఎదురుగా గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి తులసి కోట అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే బోర్డులు వేస్తున్నారనమాట. లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అని వేస్తున్నారు. అండ్ మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. టెంపుల్ లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అన్నీ చూపిస్తాను. లాస్ట్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. అండ్ ఇప్పుడైతే మేము లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే మొబైల్ అలో ఉండదని చెప్పి నేను నైటే వీడియోస్ తీస్తున్నాను. నైట్ ఎవరు లేరు కాబట్టి. అండ్ అక్కడ ఒక టెంపుల్ లాగా ఉంది కదా, చిన్న గుడిలాగుంది. అండ్ అక్కడ ఏముందని చెప్పి మేమైతే లోపలికైతే వెళ్ళాం. అక్కడ ఏమీ లేదు. ఒక పూజారులైతే మార్నింగ్‌కి మంత్రాలైతే ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. బయటే చూసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇటు సైడ్ వచ్చేసి దర్శనం చేసుకొని ఇటు సైడ్ గుడి బ్యాక్ సైడ్ చూసుకుంటే రాముల స్వామి, సీతమ్మ తల్లి విగ్రహాలైతే ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా భద్రాచలంలో కన్నా ఎక్కువగా వాళ్ళు ఉండిందంటే సీతమ్మ తల్లి, రాముల స్వామి ఉండిందంటే పర్ణశాలంలోనే. సీతమ్మ తల్లి, రాముల స్వామి ఎక్కువగా నివసించిందంటే పర్ణశాలలోనే. అప్పుడు రాముల స్వామి, సీతమ్మ తల్లి ఉన్న ఇల్లు అనమాట అది. వాళ్ళు నివసించింది ఆ ఇంట్లోనే. అండ్ ఇవి చూసుకుంటే బంగారు లేడీ కాళ్ళు అనమాట అవి. మీకు కానొస్తున్నాయా ఈ బంగారు లేడీ కాళ్ళు? అండ్ అప్పుడు సీతమ్మ తల్లి బంగారు లేడీని చూసి, స్వామి నాకు బంగారు లేడీని తెచ్చివ్వరా అని అడుగుతుంది. అప్పుడు రాముల స్వామి లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు లక్ష్మణ, వదినికి కాపలాగా ఉండు, నేను బంగారు లేడీని పట్టుకునేదానికి వెళ్తున్నానంటే, అప్పుడు లక్ష్మణ వచ్చేసి, అన్న అలాగే వెళ్ళు, వదినికి నేను కాపలాగా ఉంటాను అని చెప్తాడు. ఫ్రెండ్స్, అటు సైడ్ చూస్తే సీతమ్మ తల్లి పాదాలైతే ఉంటాయి. చిన్న పాదాలు చూడండి, సీతమ్మ తల్లివి పాదాలన్నమాట అవి. అండ్ మనం అటు సైడ్ వెళ్తే అటు సైడ్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూసారా, ఇది బంగారు లేడీ. అండ్ ఆ తర్వాత రాముల స్వామికి ఎంతసేపటికి అదే బంగారు లేడీ చిక్కకపోయే లోపల బాణం వేస్తాడనమాట బంగారు లేడీకి. అది వెళ్ళి కడుపులో గుచ్చుకుంటుంది. ఆ బంగారు లేడీ రాక్షసిగా మరి ఆ సీత, లక్ష్మణ అని పిలుస్తుంది. అప్పుడు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామికి, లక్ష్మణ మీ అన్నకేదో అయినట్టుంది, నువ్వు వెళ్ళి చూసిరాపు అంటే, అమ్మ అన్నకేమవుతుంది, అన్న బానే ఉంటాడు, అన్నకేమీ కాదు అని చెప్తాడు. అప్పుడు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామికి, లక్ష్మణ నువ్వు ఏం ఆశించి వెళ్ళనని చెప్తున్నావు అని చెప్పి కోపం వచ్చే మాటలు మాట్లాడుతుంది. అప్పుడు లక్ష్మణ స్వామి వచ్చి, తల్లి నువ్వు అలాంటి మాటలు మాట్లాడబాకు, నేను వినలేను అని చెప్తాడు. ఇక్కడ చూసుకుంటే లోపల ఇల్లు చూసుకుంటే ఎంప్టీగా ఉంది. లక్ష్మణస్వామి వచ్చి, అలాగే తల్లి నేను అన్న దగ్గరికి వెళ్తానని చెప్పి లక్ష్మణ గీత గీసి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గీత దాటి అయితే రాబాకు తల్లి, ఎట్టి పరిస్థితుల్లో గీత దాటి బయటికి రాబాకు తల్లి అని చెప్పి లక్ష్మణస్వామి అయితే వెళ్ళిపోతారనమాట. రాముల స్వామి, లక్ష్మణ స్వామి లేని టైం చూసుకొని రామనాసుడైతే జంగం వేషం మార్చి వస్తాడనమాట సీతమ్మ తల్లి దగ్గరికి. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి, తల్లి బిచ్చమేయమని అడుగుతాడనమాట. అప్పుడు సీతమ్మ తల్లి కొన్ని పండ్లు అవి తీసుకొని వచ్చి బిచ్చం అయితే వేసేదానికి వస్తుంది. తల్లి బిచ్చం వేసేదానికి వచ్చినప్పుడు ఈ రావణాసుడు వచ్చి, గీత దాటొచ్చి గీత యువతలిస్తే నేను తీసుకోనని చెప్తాడు. అప్పుడు సీతమ్మ తల్లి గీత దాటొచ్చి బిచ్చం అయితే వేసేదానికి వచ్చినప్పుడు ఆయన ఒక్కసారికి రావణాసుడిగా మారిపోతాడు. అప్పుడు సీతమ్మ తల్లి భయపడి పాపం కింద పడిపోతుంది. అప్పుడు ఈయన ఆ గడ్డ లేపుకొని, ఈ రావణాసుడు సీతమ్మ తల్లిని లంకకి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ గరుడ పక్షి వచ్చేసి ఎంతో పోరాడద్ది సీతమ్మ తల్లిని కాపాడాలని. అప్పుడు ఈ రావణాసుడు ఏం చేస్తాడంటే గరుడ పక్షికి రెక్కకి బాణం అయితే వేస్తాడు. అప్పుడు ఆ గరుడ పక్షి కింద పడిపోతుంది. అప్పుడు రాముల స్వామి కోసం సావు బతుకులో ఉంటుందన్నమాట గరుడ పక్షి. అప్పుడు రాముల స్వామి కోసం ఎంతసేపు చూసి రామ రామ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాముల స్వామి, లక్ష్మణ స్వామి వచ్చి లక్ష్మణుని, రాముల స్వామి, లక్ష్మణ మీ వదిన సీత ఎక్కడ అని అడిగినప్పుడు, సీతమ్మ తల్లి నన్ను ఇలా అనిందన్న, అందుకే నేను వచ్చేసాను. అప్పుడు గరుడ పక్షి వచ్చి రాముల స్వామి దగ్గరికి, స్వామి సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకొని వెళ్ళాడు, నేను ఎంతో పోరాడాను కానీ నా వల్ల కాలేదు
అని గరుడు పక్షి చెప్తుంది. అప్పుడు రాములవారి స్వామి వచ్చి నేను నిన్ను బతికిస్తాను అంటే నాకు బతికిచ్చేది నాకు వద్దు అని చెప్పి చనిపోతుందనమాట గరుడ పక్షి. అవున రాములవారి స్వామి లక్ష్మణ స్వామి అడవులు పట్టుకొని వెళ్తూ ఉంటారనమాట సీతమ్మ తల్లి కోసం. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న ఇల్లు ఉంది. అండ్ ఇక్కడ చూస్తే సీతమ్మ తల్లికి లక్ష్మణ స్వామి కాలుకి దండం పెడుతూ ఉన్నాడు. సీతమ్మ కాలుకి దండం పెడుతున్నాడు లక్ష్మణ స్వామి. అటు సైడ్ చూసుకుంటే శూర్పణఖ ఏమేమి చేసింది ఏంటి అనేది అటు సైడ్ అయితే మనకి విగ్రహాలు అయితే వేస్తున్నారనమాట. ఇటు సైడ్ చూస్తే శూర్పణఖకి చెవులు అండ్ ముక్కు కోసిన తర్వాత రాక్షసి రూపంకి వచ్చిందనమాట. ఇటు సైడ్ చూసుకుంటే శూర్పణఖ రాములవారి స్వామిని అండ్ ఇటు సైడ్ రాములవారి స్వామిని శూర్పణఖ ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే శూర్పణఖ డ్యాన్స్ వేస్తూ ఉంది భరతనాట్యం. కానొస్తున్నాయా మీకు? ఇక్కడ అన్ని విగ్రహాలు వేస్తున్నారనమాట. శూర్పణఖ ఏమేమి చేసింది ఏంటి అనేది అన్ని విగ్రహాలు వేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇక్కడ శూర్పణఖ రాములవారి స్వామి లాగా ఉన్నారు. ఇల్లు ఇక్కడ నుంచి ఇంతే ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి రావణాసుడు. గరుడు పక్షి అని చెప్పాను కదా, ఇక్కడ బాణం వేసినప్పుడు ఈ చెట్లో వచ్చి పడింది అనమాట పక్షి. రావణాసుడు బాణం వేసినప్పుడు పక్షికి రెక్కలకు తగిలి ఇక్కడ వచ్చి ఇంత దూరం వచ్చి పడింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అటు సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక విగ్రహం ఉందన్నమాట. అది ఏం విగ్రహం అనేది తెలియట్లేదు. ఆ బుద్ధుడు అంటున్నారు. ఇక్కడ చూసారా బుద్ధుడు అని చెప్పారనమాట. అండ్ గరుడు పక్షి. అటు సైడ్ చూసుకుంటే ఒక టెంపుల్ ఉంది. అక్కడ వచ్చేసి శివుడు స్వామి ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. లోపలికి ఫోన్ తీసుకోబోతుంటే పూజారి ఉండి ఫోన్ అలౌ లేదు, ఫోన్ లాక్కుంటానని చెప్తూ ఉన్నాడు. అందుకని చెప్పి నేను ఫోన్లో వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. అందుకే మీకు నేను బయటే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఇలా ఉందన్నమాట. ఇక్కడ టెంపుల్ శివాలయం అయితే ఇలా ఉంది లోపల. అండ్ మార్నింగ్ వచ్చేసి మేము బోటింగ్కి అయితే వెళ్ళాం. వీడియోలు మా బాబాయ్ ఫోన్లో తీసాను, డిలీట్ అయిపోయి స్టోరేజ్ ఎక్కువయ్యి ఈ వీడియో ఒకటి ఉంటే పెట్టాను అనమాట. ఇక్కడ చూసారా అందరూ ఇక్కడ ఇంత దూరం వచ్చి బోట్లు ఇక్కడ మునుగుతున్నాము. అండ్ మేమైతే అక్కడే మునిగేసాము. ఇక్కడ వచ్చి వీళ్ళైతే మునుగుతున్నారనమాట. అండ్ చూసారా ఎంత బాగుందో చూసేదానికి. రావణాసుడు ఇక్కడి నుంచే అనమాట సీతమ్మ తల్లిని చూస్తూనింది. ఎప్పుడెప్పుడు వాళ్ళు వెళ్దామని చెప్పి చూస్తూనింది ఇక్కడే అనమాట. ఇక్కడ చూసారా వాటర్ అయితే ఎలా ఉన్నాయో. అండ్ డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. అండ్ నైట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అన్నం చిక్కదు కదా, అందుకని చెప్పి మేము గ్యాస్ అవన్నీ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం కూరగాయలన్నీ. అండ్ ఇక్కడ మంచి ప్లేస్ చూసి అన్నం అవన్నీ వండుకున్నాం. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.